గీదా ఏంటిది? నువ్వుండమ్మా చెప్తాను. అయ్యో 40,000 అంటుందేంటి? గీత, మీ అత్తగారు లేకుండా ఏంటమ్మా ఇదంతా? నువ్వుండు పాటి, నువ్వు మాట్లాడుకు మధ్యలో. ఆమా ఇట్టా కాదమ్మా, మీరు పక్క రండి, మనం మాట్లాడుకుందాం. రండమ్మా. గీదా నేను చెప్పేది వినవే, వద్దు. అమ్మా ఉండు, నేను మాట్లాడేసి వస్తా. మీరు రండి. ఇదిగో మీరు రండి. గీత రాబా ఫోటోలు దించు. పుష్ప మాదిరిగా దించు. రండమ్మా రండి, నేను చెప్పేది వినండి. అమ్మా మరీ అంత అంటే కష్టం కదమ్మా. అబ్బా లేదండి, అంతకంటే తగ్గేది లేదు. అమ్మా ఇది టీవీ సీరియల్, సినిమా అయినా పర్వాలేదు, మీకు అంత బడ్జెట్ ఇవ్వచ్చు. సీరియల్కి అంత బడ్జెట్ ఉండదమ్మా, కొంచెం తగ్గించమ్మా. అదంతా మాకు తెలీదండి. మీరు సీరియల్ అయినా తీసుకోండి, సినిమా అయినా తీసుకోండి, దానికి మాత్రం తగ్గేదే లేదు. మరీ 40,000 అంటే మా వల్ల కాదు గాని, రోజుకి 30,000 ఇస్తాం. రోజుకి 30,000? నేను 2,000 ఇస్తాడో లేదో అని తంటాలు పడి 4,000 అడుగుతుంటే ఇతను 30,000 అన్నాడు. ఇంకా నయ్యో, నేను 4,000 చూపించాను. 4,000 అనుంటే ఇతను ఎగిరి గంతేసి ఒప్పుకునేవాడనుకుంటా. అమ్మో, ఎంత నష్టపోయేదాన్ని. అమ్మా కొంచెం ఆలోచించమ్మా, 30,000 కంటే పైసా కూడా పైన ఇచ్చుకోలేవమ్మా. మాది చిన్న బడ్జెట్, ప్రొడ్యూసరు నన్ను తిడతాడమ్మా. సర్లేండి, ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి ఆలోచిస్తాను. ఎన్ని రోజులు చేస్తారు? నెలకి 10 రోజులు చేస్తామమ్మా. నెలకి 10 రోజులా? అంటే నెల నెల వస్తారా? అంతే కదమ్మా, ఒకసారి కమిట్ అయితే. 10 × 30 3 లక్షలు. సర్లేండి, మీరింతగా బతిమాలుతున్నారు, పెద్దవారు, మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే బాగోదు. సరే అలాగే కానిద్దాం. ఎప్పటి నుంచి చేసుకోవాలి మీరు? ఎల్లుండి నుంచేనమ్మా, మంచి ముహూర్తం. సరే అయితే. ఇదిగో అమ్మా, 10,000 అడ్వాన్స్ ఇస్తాను, మళ్ళీ మాట మార్చకూడదు, జాగ్రత్తగా పెట్టుకోండి, చెప్తా. ఆహా, అడ్వాన్స్ కూడా ఇస్తున్నారా? సరే సరే చేసుకోండి. ఓకే కదమ్మా? సంతోషం అమ్మా, కరుణించావు. లొకేషన్ దొరక చచ్చిపోతున్నాం. సరే 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 రండి. రండమ్మా రండి. ఏంది గీత ఇది? ఇది అల్లర్జున్ మాదిరిగా ఉంది కదా. ఇక్కడ ఒక సన్న లైన్. కొండబాబు ఓకే. సూపర్ మాస్టర్, లొకేషన్ ఫోటోలన్నీ డైరెక్టర్ గారికి పంపించేస్తుండా. పంపించామే, నా బుర్ర తింటాడు, త్వరగా పంపించు. అమ్మా వెళ్ళొస్తావమ్మా, వెళ్ళొస్తామండి. అలాగేనండి. ఫోటోలు బాగున్నాయి కదా. వెళ్ళొస్తామండి. వస్తామండి. నా ఫోటోలు కూడా తప్పకుండా తప్పకుండా. నమస్కారం. ఏంటిది? షూటింగ్ ఎందుకు ఒప్పుకున్నావు? అయ్యో మీరెళ్ళండి, నేను చెప్తాను. నేనొచ్చి చెప్తాను, వెళ్ళండి. ఏ పూరి, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? అవతల బట్టలు సగాలు ఆరేసి వచ్చావు, పోయి ఆ పని చూడు. బట్టలారేయడానికి పోతా ఉండదా? తెగ్గేదేలే. ఇట్రా రా. ఓకే కదా? ఏంది మేను అసలు? మా అమ్మకి చెప్పకుండా నీ పాటికి నువ్వు ఒప్పేసుకుంటే అట్టా? నాకు తల తిరుగుతున్నది, కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. చూడు, మన ఊళ్ళో నెలకి ఎంత వస్తుంది అద్దె? ఎంత? ఓ 10,000 ఇస్తారేమో. మరి నెలకి 10,000 కంటే ఎక్కువ రాదు మన ఊర్లో, అది ఈ ఏరియాలో. వాళ్ళు రోజుకి 30,000 ఇస్తామంటున్నారు, అంటే నెలకి 3 లక్షల రూపాయలు. అసలే మనకిప్పుడు ఆదాయం లేక ఏం చేద్దామని రాత్రే అనుకున్నాం. దేవుడు కరెక్ట్గా మనకి మనుషుల్ని పంపించాడు. మరి అమ్మకి? షో, అత్తకి ఈ విషయాలేవీ చెప్పొద్దు, నేను మేనేజ్ చేసుకుంటా. ఎట్టా? నేను చూసుకుంటా కదా. ఈ 10,000 రూపాయలు కంపెనీ అకౌంట్లో వెయ్యి. వ్యాపారం ఎట్టా చేయాలో నేను చూపిస్తా. మీతో ఉంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయేటట్టున్నానబ్బా నేనా. సర్లే, వ్యాపారం పెద్దదైతే సూటు బూటేసేస్తాం మనం కూడా, ఏమంటావు? సరే, నేను పోయి అమ్మ వాళ్ళతో మాట్లాడేసి వస్తా.
నేనే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీ అందమైన పాదాలను చూస్తా నీ పాదాల కింద పడి చచ్చిపోయినా పర్లేదు అనుకున్నా, కానీ నిజంగా కాలేజ్ తొక్కి చంపేసినావు కదా పూరా. అయ్యో సారీ సారీ సారీ. అయినా ఏంటి పోకిరి వేషాలు? నిన్నంతా ఏమో తిండి తిప్పలు లేకుండా పడున్నావు, ఇప్పుడు మళ్ళీ హుషారు వచ్చేసిందా అయ్యగారికి? తిండేమో నువ్వు పెట్టినావు, తిప్పలేమో నేను పడతా ఉండా. ఆ తిప్పలు నువ్వు పడట్లేదు, నన్ను తిప్పలు పెడతా ఉండవు. నేనేం చేసినాను? మరేంటి వేషాలు? ఇవే ప్రేమలో ఉండే వేషాలే. ఆ మాత్రం రొమాన్స్ ఉండదా? ఏయ్ రొమాన్స్ గిమాన్స్ అన్నావంటే చంపేస్తాను. సర్లే బాగున్నాయి, నీ పనిలో నేను కూడా హెల్ప్ చేస్తాలే. నువ్వేం చెయ్యక్కర్లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఆహా ఆగే ప్రసక్తే లేదు. మా అమ్మోళ్ళ ఇంట్లో లేరో, మీ అమ్మోళ్ళ ఇంట్లో బిజీగా ఉండారో, ఇప్పుడు మనకంత ఫుల్ ప్రైవసీ. అబ్బా నీళ్లు పైన పడుతున్నాయి. హాయ్ ఆ జల్లులు నీ మీద పడతా ఉంటే భలే ఉండాయబ్బా. ఒక్కో జల్లు ఒక్కో డైమండ్ లా ఉండదా? అయితే ఆ డైమండ్ తీసి నువ్వే దాచిపెట్టుకో. నువ్వే ఉండవు కన్నా ముందు కోహ్నూర్ డైమండ్ లా, మళ్ళీ ఈ డైమండ్స్ నాకెందుకు? చాలు 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 చాలే. పూరి నీ బుగ్గలు చూస్తా ఉంటే తిరుపతి లడ్డు గుర్తొస్తా ఉందబ్బా. ఆ కొరుక్కు తినేయాలనిపిస్తా ఉండదు. ఏయ్ చంపేస్తాను వేషాలు వేసావంటే. పర్లేదు సంపేయ్. పూరి ఆ మన ఇంటికే ఎవరో షూటింగ్ వాళ్ళు వచ్చినారు కదా, అవును. వాళ్ళు వచ్చినాక నేను కూడా యాసనేస్తా, హీరోని అయిపోతా. ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? పిచ్చి పిచ్చి యాసం కాదు, హీరో యాసం అడుగుతా. మన ఇంటికి వచ్చి మనకే పోతే ఇంకెవడికి ఎత్తాడో? ఓహో వేరే అమ్మాయితో కలిసి ప్రేమ సీన్లు చెయ్యొచ్చని ప్లానా? చిచి ఏరే అమ్మాయి ఎందుకో? నేను హీరో అయితే నువ్వే కదా హీరోయిన్. అట్ట ఒప్పుకుంటా. మన ఇద్దరం హీరో హీరోయిన్లు అయితే ఎట్టుంటుందో తెలిసినా? బొమ్మ బ్లాక్ బస్టరే. ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నావు? ఏంటి నువ్వు చేస్తున్న పని?
నేనేం చేశాను? ఇందాక వాళ్ళెవరో షూటింగ్ కోసం వస్తానంటే నీ ఇష్టానికి ఒప్పేసుకున్నావు. ఏంటే అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? నేను మధ్యలో మాట్లాడుతుంటే కూడా కాసేపు ఉండు అని నన్ను ఆపేసేసి నువ్వన్నింటికి ఓకే అని చెప్పి పంపించేశావు. అమ్మా, మంచి అద్దొస్తుంది, ఎందుకు వద్దనడం? అద్దెకి ఇవ్వడానికి మనమెవరమ్మా? మనమే ఈ ఇంట్లో ఉండడానికి అద్దెస్తున్నాం. ఆ విషయం తెలుసు కదా. మీరు ఎవరిని ఇండైరెక్ట్ గా దెప్పి పొడుస్తున్నారనేది తెలుస్తుందిలే. మా అమ్మకి మీకు ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మ కావాలని చేసే పని. కానీ మా అమ్మ మరీ అంత మనుషుల దగ్గర డబ్బులు గుంజేసే రకం కాదు. ఇప్పుడెందుకులే బాబు అవన్నీ, వాటి గురించి వద్దు. కానీ మీ అమ్మకి తెలియకుండా ఈ పని చేయడం మంచిది కాదు. గీత, ముందు వాళ్ళని పిలిచి చెప్పేసే ఇదంతా కుదరదు అని చెప్పి. ఎందుకు కాదమ్మా, నేను అన్ని ఆలోచించే ఈ పని చేశాను. నువ్వు ఆలోచించి ఈ పని చేయడం ఏంటమ్మా? అవును, ఇప్పుడు ఆదాయం కావాలి. అనుకోకుండా వచ్చిన ఆదాయాన్ని ఎందుకు వదులుకోవడం? ఆదాయం కావాలంటే ఎవరింటి మీద ఎవరు సంపాదిస్తారే? ఆ? మీ అత్త ఊరికే ఉంటుందనుకుంటున్నావా? ఏం బాబు, నువ్వైనా చెప్పాలి కదా. లేదు లేత, గీత ఏదో మంచి ఐడియాతో ఇదంతా చేస్తున్నది. గీత ఆలోచనలు బాగున్నా మీ అమ్మగారు ఒప్పుకోవాలి కదా. మళ్ళీ దీని గురించి ఒక పెద్ద గొడవ అవుతుంది. ఇవన్నీ లేనిపోని తలనొప్పులు. గీత, నువ్వు తిన్నదరగకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి లేనిపోని గొడవలు తీసుకొస్తున్నావు. దయచేసి ముందు వాళ్ళకి చెప్పేసే. అమ్మా, ఇప్పుడు మనకి డబ్బులు అవసరం ఉంది, అవకాశం వచ్చింది. మనమేమీ అనవసరంగా దోపిడీ చేసుకోవడం లేదు, దొంగతనం చేయడం లేదు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తా వింటమ్మా. ఈ ఇంటి యజమాని కనకరత్నం గారు. ఆవిడ గారి అనుమతి లేకుండా, ఆవిడ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు మాటిచ్చేస్తే ఎలాగా? అసలు ఈ విషయాల్లో ఆవిడేవీ కలగ చేసుకోరు. ఆవిడకి సంబంధించిన విషయంలో ఆవిడ కలగజేసుకోకుండా ఎలా ఉంటదే? అమ్మని గీత ఏదో రకంగా ఒప్పిస్తుంది లేత, మీరేం కంగారు పడబాకండి. బాబు, నువ్విక్కడ బాగానే చెప్తావు, మళ్ళీ మీ అమ్మ ముందు నోరు విప్పలేవు. ఇట్లా అంటున్నానని తప్పుగా అనుకోబాకు. పెళ్ళైన కొత్తలో భార్య ఏం చేసినా సమర్థించాలనే అనిపిస్తుంది. కాని అది అన్ని చోట్ల సరికాదు. అది మా పిల్ల అయినా కూడా చెప్తున్నాం, ఇలాంటి పనులు చేయడానికి ప్రోత్సహించబాక. అరే, నా పిల్ల మీద నాకు నమ్మకం ఉండదు. ఇదేం తప్పు కాదు, కరెక్ట్గా జరుగుతుంది. గీతకి నేను ఫుల్ సపోర్ట్గా ఉంటా. మీరు సపోర్ట్గా ఉండేది కాదు. మీరు మంచి చేస్తే కూడా మీ అమ్మకి నచ్చదు. అనవసరమైన గొడవలు తెచ్చుకోబాకండి. మేమిప్పటికే 1,00,000 టెన్షన్స్తో ఉన్నాం. మళ్ళీ ఇదొక కొత్త టెన్షనా మాకు? అత్తని ఎలా ఒప్పించాలో, దీన్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు తెలుసమ్మా. మీరు అనవసరంగా కంగారు పడొద్దు. లేనిపోని భయాలతో మీరు వరి అవ్వద్దు. అరే, మేమింతమందికి చెప్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదు? మీకు అర్థం కావడం లేదు. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడ్డం వల్ల లేనిపోని భయాలతో ఉన్నారు. అత్త మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. అత్తని ఎలా ఒప్పించాలో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు అంటున్నావు కదా, ఆవిడిప్పుడు రాగానే గొడవ జరుగుతుంది. అప్పుడు చెప్తాను ఈ సంగతి. సరేమ్మా, ఇదే మాట మీదుండు. గొడవ గాని జరిగిందంటే నాది బాధ్యత. గొడవ జరిగిన తర్వాత నువ్వేం చేస్తావే? అరే, గొడవ జరగకుండా చూస్తాను. ఆవిడ సంతోషంగా ఒప్పుకునేటట్టు కూడా నేనే చేస్తాను. సరేనా? చూస్తాను, ఏం చేస్తావో నేను చూస్తాను. సరే, చూడండి. బాబా, ఎండలు మండిపోతున్నాయి. అప్పుడేమైంది? ముందు ముందు ఉంది, ఇంకెంత మంట పెడదో. లక్కా, ఓయ్ లక్కా, తాగిదాన్ని కొంచెం మంచినీళ్ళు మజ్జిగ పట్రా. చలాయ్, ఇవాళకి ఒక్కసారి ఫ్యాన్ వేసుకుందాం, తప్పదు. ఏమనుకో మాక. స్లోగా పెట్టన్నా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తది. అత్త, ఇదిగో తీసుకో. ఏయ్, నిన్నెవరు అడిగారే? నీ చేత్తో మంచినీళ్ళు ఎవడు తాగుతాడో? ఏమొద్దో. ఏంటి, నా చేత్తో మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు విషం అవుతుందా? అదేం చేస్తుంది లక్క? అక్కకి తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుని పడుకుంది. మంచినీళ్ళు తీసుకోండి. ఎనంగా ఎనంగా. పిలుపులు కూడా అరవంలోనే, మొగుడు కూడా ఎట్ట అరవంలో పిలుస్తుందో చూడు. ఎన్నాంగా ఎన్నాంగా అంట.
అవతలోళ్ళని ఎక్కిరిస్తే కురుపుల్లేస్తాయంట. చూసుకోండి మరి. ఎంతసేపు మజ్జిగ తేవడానికి? తెచ్చేసినాను కదా బా. ఏంది ఆడుతో తెప్పించావా మజ్జిగ? అవును. నీకెంత పొగరే! నా కొడుకుతో మజ్జిగ కల్పించే పని చేస్తుండవా నువ్వు? తప్పేముంది, అన్ని పనులు నేర్పించాలి కదా. పొద్దున కాఫీ పెట్టడం దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటిగా నేర్పిస్తున్నా. మామ నేర్చుకున్న వంటల్లో కొన్ని కూడా నేర్చుకోకపోతే ఎలాగా? ఓ తొలిసూరుగా మజ్జిగ కలపండా. తాగి ఎట్లా ఉందో చెప్పు. సిగ్గులేదారా నీకో? సిగ్గుపడితే పనులు ఎట్ట అవుతాయి మో. నువ్వు దాగమా. ఓ తీసుకో తాగు. ఏంద్రా చల్లగా ఉంటుందన్నా పొల్లగా ఉంది. పులుసు పెరిగితే చేస్తే అట్నే ఉంటది మరి. చూసావా, తీయడి పెరిగిన తాళ్ళు మింగేసి ఈ పుల్లటి పెరుగు మన ముఖాన్ని కొట్టారు. ఈ ఇంట్లో అన్నన్ని రకాల పెరుగు లేవులేండి. అందరికీ ఒకటే పెరుగు. తాగండి. కొంచెం మాట్లాడే పనుంది. ఏయ్, నీతో మాట్లాడే పనిందే? అసలే బయటికి పోయొచ్చి చిరాగ్గా ఉండదే. ఎళ్ళక్కడి నుంచే. అరే అలా అంటే ఎలా? ఒక బిజినెస్ మాట్లాడాలి. బిజినెస్ అంట బిజినెస్. మరి ఏయ్, నువ్వు నాతో మాట్లాడేంత గొప్పదాని వైపోయిండావా? మరి ఏం చెయ్యాలి? తప్పదు కదా. ఏంది నువ్వు నాతో మాట్లాడే వ్యాపారం ఏంది? ఉందత్తా. ఇప్పుడు మీరు నెల నెల మేమిక్కడ ఉండడానికని, వస్తువులు వాడడానికని, కరెంటు కని బిల్లేసి బిల్ క్లింటన్ కజిన్ సిస్టర్ లాగా తయారయ్యారు. సో మేమంతంత కట్టుకోలేం గాని ఒక చిన్న ఒప్పందం చేసుకుందాం. ఏందది? ఏముంది, బిల్లులో ఏదైనా డిస్కౌంట్ అడుగుద్దేమో. అదేం కుదరదో. మీరు ఏమేమైతే వాడారో వాటికి బిల్లు ఇస్తాం, మీరు కట్టాల్సిందే. గీత చెప్తుంది, అది వినొచ్చు కదా. అబ్బు, పక్క వాయిద్యం బాగా వాయిస్తున్నావురా. అంత మామ పోలికే కదా. నాకేసావు. తమరేదో చెప్తున్నారు, చెప్పండి వింటాం. ఇప్పుడు మేము ఈ బిల్లులు తట్టుకోలేకపోతున్నాం. అందుకని ఈ ఇంటిని నెలసరి అద్దెకివ్వండి. ఏంది? నా ఇల్లు నీకద్దెకియ్యాలా? నా ఇల్లు నీకద్దెకిచ్చేసి మేం పోయి ఈదిలో ఉండాలనా? ఏమనుకుంటుండవే నువ్వు? నా ఇల్లు నీకు అద్దెకివ్వమనే అంత ముఖ్యమైన దాని వైపోయిండావా నువ్వు? హలో హలో హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ ఎందుకంత టెన్షను? నేను నెలసరి అద్దెకివ్వమని చెప్పాను కాని మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? లేదు కదా. ఇప్పుడు మేమిక్కడ ఉండడానికి మీరు రకరకాల శిస్తులేసి మా బ్యాండ్ బజాయిస్తున్నారు కదా. దాన్నుంచి తప్పించుకోవడానికి మాకొక లెక్క, బడ్జెట్ కంట్రోల్లో ఉండడానికి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము ఎలాగుంటున్నామో అలాగే ఉండండి. మీరు ప్రతిదానికి బిల్లేసి వాయించకుండా ఉండడానికి అద్దెకి మాట్లాడుకుందాం. నెల తెచ్చుకోగలవా నువ్వు? ఇస్తాను. ఎంతిస్తా? మీరు చెప్పండి. నువ్వెంత ఇచ్చుకోగలవు? ఇల్లు మీది, అద్దెంతో మీరే చెప్పండి. అద్దె కడగాలని ప్రిపేర్ అయ్యావు కదా, నువ్వే చెప్పేంతో. ఇప్పుడు ఈ ఇంటికి నెలకి 10,000 కంటే ఎక్కువ ఎవరు ఇవ్వరు. 10,000? అదేం కుదరదు. 20,000. 20,000? అబ్బో, ఊళ్ళో 20,000 ఇచ్చామంటే 2 అంతస్తుల బిల్డింగే వస్తుంది. 20,000 అంతా కుదరదు. సరే, నా రేటు చెప్పాను, నువ్వే చెప్పు. ఏమంటావు చెల్లాయ్? సరే, పోతే పోయింది. మీ మాట కాదు, నా మాట కాదు. 15,000 ఇచ్చేస్తా. హే, యు మీన్ 15,000? యా. పర్లేదు, ఓ 5,000 లాభమే. సర్లే, అట్నే గాని. అట్లాంటే కాదు. మీకు నెలకి 15,000 రూపాయలు అద్దెస్తున్నాం. 10,000 రూపాయలు ఇంటికి, 5,000 రూపాయల అద్దె ఎక్స్ట్రా ఇస్తున్నట్టే నా లెక్కన. లేదు, 5,000 మేమే తగ్గించుకున్నాం. సరే, మీ లెక్క మీది, నా లెక్క నాది. ఇప్పుడు మొత్తానికి మీకైతే నెలకి 15,000 వస్తుంది కదా. నువ్విస్తే ఇస్తాం. కాకపోతే మీ మాట మీద నాకు నమ్మకం లేదు. రాత కోతలు మొత్తం పేపర్లో కరెక్ట్గా ఉండాలా. ఏంది రాసియాలా? మరి అద్దెకి తీసుకుంటున్నప్పుడు షరతులు అవి ఏంటని రాసుకోవాలి కదా. తర్వాత మళ్ళీ మీరు పేచీ పెడితే అట్టా పేచీలు పెట్టే రకం కాదు మేము. అమ్మా శ్యామలమ్మా, నేనిప్పటి వరకు చాలా చూశాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి. నేనిప్పుడు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు షరతులకి ఒప్పుకుంటేనే సరే. సరే, ఏం నీ షరతులు? మీరు ప్రతి నెల దీనికింత దానికంత అని సపరేట్ వేసేసి వాయిగొట్టేదానికి లేదింకా. ఈ ఇంట్లో ఈ నెల మొదలుకొని గోడలు, పైకప్పు ఏదైనా సరే మేం వాడుకోవచ్చు. అడగడానికి మీకు వీల్లేదు.
తర్వాత అలాగే మేము ఈ ఇంట్లో ఏ వ్యాపారమైనా చేసుకుంటాం, ఎలాగైనా ఉంటాం, ఏ గదినైనా వాడుకుంటాం, ఇంటి మొత్తాన్ని మా ఇష్టానుసారం వాడుకుంటాం. ఏంది నీ ఇష్టానుసారం వాడుకుంటావా? దానికి నా గదిలోకి రావడానికి ఏం లేదు. అవసరమైనప్పుడు కాసేపు కూసేపు మీ గదిలో కూడా వస్తాం. మీరింత రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా? అద్దిచ్చేది మేము, ఉంటున్నది మీరు. ఓహో, ఇంటికి అద్దెకి తీసుకుని మాకు షరతులు పెడుతున్నావే నువ్వు? నేనేం షరతులు పెట్టను, మీరు మాకేం షరతులు పెట్టొద్దు. ఈ ఇంటిని పూర్తిగా మా ఇష్టానుసారం ఏ వ్యాపార పరంగానైనా వాడుకుంటాం. అంటే ఏందే ఈ ఇల్లుతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అవును, ముందు జాగ్రత్త చర్య. ముందు మేము ఇంట్లో ఉన్నందుకు రోజుకింత అని వేశారు. మేం వడ్డీ వ్యాపారం మొదలు పెట్టగానే ఆఫీస్కింత అని వేశారు. ఇలాగే రేపు మళ్ళీ ఇంకొక పేచీ పెట్టరని గ్యారెంటీ ఏంటి? అందుకని ఆ షరతు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నమాట. ఏమంటావన్నా? సరే అలా కాని ఇందులో మనకి ఇబ్బంది ఏముంది? మరి రాతకోతలో అని రాసి రెడీగా పెట్టులా. ఊరిని బండ బడ కత్తి తీసినట్టు చొక్కలో నుంచే రెడీగా ఉండాలి కదా మామ, షార్ప్గా ఉండద్దు.